హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన భారతదేశ చరిత్రలో ఒక పేరు వినగానే రక్తం మరిగిపోతుంది. ధైర్యం అంటే ఆయనే, స్వాతంత్రం అంటే ఆయనే. అడవుల్లో గెరిల్లా యుద్ధంలో శత్రువులను వణికించిన మహావీరుడు, ప్రజల కోసం స్వరాజ్యం సాధించిన మహానాయకుడు అతడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630వ సంవత్సరం శివనేరి కోటలో ఒక వీరుడు జన్మించాడు. ఆ బాలుడు భవిష్యత్తులో భారత చరిత్రను మార్చబోతున్నాడు. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్. తల్లి జీజాబాయి చేతిలో పెరిగిన చిన్న శివాజీ రామాయణం, మహాభారతం కథలు వింటూ పెరిగాడు. ధర్మం కోసం పోరాడాలి, ప్రజలను రక్షించాలి, అది అతని జీవిత లక్ష్యమైంది. శివాజీ ఒక స్వప్నం చూశాడు. స్వరాజ్యం, ప్రజల కోసం ప్రజలే పాలించే రాజ్యం. అతను తోర్నా కోటను జయించాడు. అది అతని మొదటి అడుగు. కానీ ఆ అడుగు చరిత్రలో గొప్ప మలుపయింది. బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ శివాజీని మోసం చేసి చంపాలని ప్రయత్నించాడు. అడవిలో జరిగిన ఆ భేటీ ఒక క్షణం, ఒక నిర్ణయం. వాగనక్తో శివాజీ ప్రతిదాడి చేశాడు. ధైర్యం గెలిచింది, ద్రోహం ఓడిపోయింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కూడా శివాజీ శక్తిని తగ్గించాలని చూశాడు. కానీ గెరిల్లా యుద్ధ విధానంతో శత్రువులను ఆశ్చర్యపరిచాడు శివాజీ. అతని తెలివి, అతని ధైర్యం, అతని నాయకత్వం ప్రజల హృదయాలను గెలుచుకుంది. 1674లో రాయగఢ్ కోటలో ఘనంగా పట్టాభిషేకం జరిగింది. ఆ రోజు నుంచి ఆయనకు ఒక కొత్త బిరుదు, ఛత్రపతి, ప్రజల రాజు, ధర్మానికి ప్రతీక, భారత గర్వం అని. ధైర్యం ఉంటే అసాధ్యం ఏదీ లేదు. దేశభక్తి ఉంటే విజయం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.